Yes, welcome to Big TV Digital Live Breaking News. Yes, భయపడినట్టే జరిగింది. 2 హెచ్ఎంపీవీ కేసులు బెంగళూరులో నమోదైనట్లు కూడా వైద్య అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిలో 8 నెలలు 3 నెలలు చిన్నారులకి వైరస్ సోకినట్లు తెలుస్తుంది. అయితే ఈ 2 కుటుంబాలకు కూడా అసలు ట్రావెల్ హిస్టరీయే లేదు. కానీ ఎలా ఈ వైరస్ వ్యాప్తి చెందిందనే దానిపై కూడా వైద్య అధికారులు కూడా దానిపై దృష్టి సారించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. ఎస్ శివ, అసలు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ వైరస్ కరోనా రీతిలోనే ఉండబోతుందా? పిల్లలు ఇద్దరికి కూడా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి వాళ్ళ గురించి? రైట్ వినయన, భారతదేశంలో తొలి 2 కేసులు హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాప్యూనో వైరస్ సోకినట్లుగా కూడా గుర్తించారు. ఇద్దరికి కూడా అస్వస్థకు గురైన నేపథ్యంలో బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు ఇద్దరిని ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకెళ్లే నేపథ్యంలో వారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా, అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది 0.7% ఈ ఫ్లూ కేసులు నమోదైనట్లుగా కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే 3 నెలలు మరొకరు 8 నెలలు వయసున్న చిన్నారులకు ఈ హెచ్ఎంపీ వైరస్ సోకినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా మనకు ముందు కరోనా కన్నా ముందు స్వైన్ ఫ్లూ H1N1 అనేది ముందు ఈ వ్యాధి ప్రబలింది. చిన్నపిల్లలు ఎక్కువగా, అంటే అప్పుడు పుట్టిన పిల్లలు, నెలలు నిండిన పిల్లల్లో ఈ స్వైన్ ఫ్లూ అనేది గతంలో వ్యాపించింది. ఈ స్వైన్ ఫ్లూ వల్ల అనేక మంది చిన్నారులు కూడా మృత్యువాత పడిన పరిస్థితి గతంలో కూడా కనిపించింది. దాని తర్వాత మళ్ళా కరోనా అనేది మళ్ళీ COVID-19 అనేది వ్యాపించింది. దాని ద్వారా అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. మరొక కొత్త కేసు అనేది మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలోకి, దేశాల్లోకి, ఇతర దేశాలకు, అంటే ఒక చైనా నుంచే ఈ వ్యాధులన్నీ కూడా అక్కడ వ్యాధులు పుడుతున్నాయి, ఇతర దేశాలకు అవి వ్యాపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా కరోనా కానీ ఇతర వ్యాధులు కూడా అక్కడే పుడుతూ ఉన్నాయి. అక్కడ ఆహారపు అలవాట్లు కానీ, అక్కడ జీవన శైలి కూడా విభిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వైరస్ పుడుతుంది అనేది కూడా ప్రపంచ దేశాలు కూడా అనేక విమర్శలు అయితే చైనాపై చేస్తున్నాయి. దానిలో భాగంగానే గతంలో కరోనా, ఇప్పుడు హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాప్యూనో వైరస్. ఈ వైరస్ వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రధానంగా 11 సంవత్సరాల లోపు పిల్లలకు ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక 8 నెలలు 3 నెలలు అత్యంత చిన్న వయసులో ఉన్న పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. అస్వస్థకు గురైన చిన్నారులను వారి కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే నేపథ్యంలో బాపిస్ట్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత దీన్ని వైద్యులు ధృవీకరించారు. ఈ హెచ్ఎంపీ వైరస్ సోకినట్టు తెలిపిన నేపథ్యంలో ఇటు కర్ణాటక వైద్య శాఖ కూడా ఇది నిర్ధారించాము, ఇది హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా కూడా మాకు అనుమానం కలుగుతుంది. ఇది ఏదైతే ఆ ప్రైవేట్ ల్యాబ్ ఏదైతే ప్రకటన విడుదల చేస్తుందో దాన్ని మేము ధృవీకరిస్తున్నామని చెప్పారు తప్ప వారి ల్యాబ్లో దీనికి సంబంధించి ఇంకా ల్యాబ్లో ఇంకా చెక్ చేయలేదనేది వారు చెప్తూ ఉన్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ICMR కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీలో కూడా కొన్ని సూచనలు చేసింది, ఇటు రాష్ట్రాలు కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. ICMR కూడా కొద్దిసేపు క్రితం ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ కూడా బెంగళూరులో 2 కేసులు నమోదైనట్లుగా ధృవీకరించింది. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ కూడా గతంలో కూడా చైనాలో ఏదైతే వ్యాధులు వ్యాపించాయో దానికి సంబంధించి కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వ్యాధికి సంబంధించి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేందుకు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా హ్యూమినిటీ పవర్ అనేది తక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ వ్యాధి అనేది ఎక్కువ సోకుతుంది. అందులోనూ చిన్న వయసు పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. దానిలో భాగంగా ప్రతి హాస్పిటల్లో కూడా ఈ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి, మరోవైపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు ధరించడం ద్వారా ఈ ఫ్లూ నుంచి బయటపడవచ్చు అనేది ప్రధానంగా వైద్యులు చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో వైద్య సిబ్బంది కానీ, హాస్పిటల్కి వెళ్ళే రోగులు కానీ, వారిని పరామర్శించడానికి వెళ్ళే వారి కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఏదైతే వ్యాధి వ్యాపిస్తుందో ఆ వ్యాధి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది వారు చెప్తున్నారు. ఇక ఎవరైతే ఇద్దరు చిన్నారులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇక నేషనల్ వైడ్గా ఎక్కడ కూడా వారు ట్రావెలింగ్ సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు అనేది దొరకడం లేదు. ఎక్కడ కూడా కాంటాక్ట్ లిస్ట్ కానీ ట్రావెలింగ్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు. కానీ ఇటు చైనాలో మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి అనేది ఎక్కువగా కొనసాగుతుంది. దాదాపు ఇప్పుడు 327 కేసులు పైగా ఉన్నాయి. మరికొన్ని కేసులు ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. హాస్పిటల్ కూడా క్యూ కడుతూ ఉన్నారు. అక్కడ హాస్పిటల్ సిబ్బంది, వైద్య సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చేవారికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒక సూచనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ హెచ్ఎంపీవీ అనేది వ్యాప్తి అనేది వేగంగా చెందుతుంది. నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, దగ్గు, జలుబు, తుంపర్ల ద్వారా తుమ్మినప్పుడు కానీ, ఇతరేతర ఈ కారకాల ద్వారా ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిని అడ్డు పెట్టుకోవడం, కంపల్సరీగా మాస్క్ ధారించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి అనేది నివారించవచ్చు అనేది కూడా ICMR సూచనలు చేస్తుంది. దానికి అనుగుణంగానే అన్ని హాస్పిటల్కు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వైద్య శాఖకు
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ ఉన్నత శాఖ అధికారులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వేనాడ్ జార్జి కూడా స్పందించారు. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటివరకు ఎటువంటి కేసులు గుర్తించలేదంటూ కూడా ఇటు కేరళ సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వేనాడ్ జార్జి, ఇటు రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పటివరకు అటువంటి ఆనవాళ్లు ఉన్న కేసులను గుర్తించలేదంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ICMR ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ ఇక్కడ కూడా చిన్నపిల్లలకు వారికి అస్వస్థకు గురయ్యారు. కేవలం దగ్గు జలుబు రావడం ద్వారా వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత సిమ్టమ్స్ అనేవి HMPV వైరస్కు కూడా వారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిన్నపిల్లల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అనేది అంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో అటువంటి వారికి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కుటుంబ సభ్యులు వ్యవహరించాలని వారు చెప్తున్నారు. కానీ ఇక్కడ వైద్యులు అలాగే వైద్య సిబ్బంది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ కేసులు ఎక్కడి నుంచి వీరికి వ్యాపించింది అనే కోణంలో వారందరూ కూడా కాంటాక్ట్ లిస్ట్ను తీస్తూ ఉన్నారు. దానిలో భాగంగా వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఆ కుటుంబ సభ్యులు ఇంకెవరిని కలిశారు, గతంలో చిన్న వయసులో ఉన్న పిల్లల్ని కలవడానికి ఎవరైనా వచ్చారా, వీరు ఎవరైనా బయటకి ఎక్కడైనా ట్రావెలింగ్ చేసి రావడం ద్వారా వారికి వచ్చిందా, లేకపోతే సీజనల్ వ్యాధుల్లో భాగంగా వీరికి జలుబు దగ్గు రావడం ద్వారా ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లారా అనే కోణంలో కూడా వారందరూ కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ICMR అలాగే స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది కూడా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి మొత్తం ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ డాక్టర్లు కానీ ఎక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు అనే కోణంలో మొత్తం కూడా ట్రావెలింగ్ హిస్టరీ అంతా కూడా తీసి దానికి సంబంధించి ఇంకెవరెవరైతే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారో వారందరినీ కూడా తీసుకుని వారందరూ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వారందరినీ కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించిన తర్వాత ఎవరికి ఎంతమందికి వ్యాధి సోకిందనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే వారి తల్లిదండ్రులకు అయితే ఎటువంటి ఆనవాళ్లు లేవు. కేవలం శాంపిల్స్ ఇచ్చి ప్రజెంట్ ల్యాబ్కు పంపించినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు పిల్లలకు చిన్నారులకు మాత్రం ఈ వ్యాధి సోకినట్లుగా, కానీ దీని ద్వారా ఎంత ప్రమాదం అయితే లేదు, కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వారిద్దరికి తగ్గిపోయే అవకాశం ఉందంటూ కూడా వైద్య సిబ్బంది అయితే చెప్తున్నారు. అంటే మాస్క్ ధరించడం ద్వారా ఈ ఫ్లూ అనేది సోకకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదకర స్థాయికి వెళ్లకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా వైద్యులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటు కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా చైనాలో వ్యాధి వ్యాపించిన నేపథ్యంలో HMPV వైరస్ సోకిన నేపథ్యంలో వ్యాపించిన నేపథ్యంలో ఆ వ్యాధి అనేది మన దేశంలోకి రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అందరికీ మంచిది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ వైరస్ అనేది భారతదేశంలోకి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కానీ ఇతర ట్యాబ్లెట్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. దానికి సంబంధించిన మెడికల్ కిట్లను కూడా అందుబాటులో గతంలో ఏదైతే కరోనా సమయంలో మెడికల్ కిట్లకు సంబంధించి కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ బెడ్స్ కానీ ఐసోలేషన్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని సోకిన వారిని వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన వారిని రికవరీ చేయొచ్చు. నార్మల్గా వాళ్ళు మళ్ళీ ప్రజలు తిరిగే విధంగా తగిన ఫెసిలిటీస్ వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అంతా మంచిగా ఉంటుంది అనేది ప్రధానంగా వైద్య శాఖకు కేంద్ర వైద్య శాఖ కానీ ఇటు ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సూచనలు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ చైనాలో ఈ సీజనల్ ఇన్ఫ్లుయెంజాస్ అనేవి ఫ్లూస్ అనేవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. అక్కడ జంతువులను ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దాని ద్వారా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంటుంది. అక్కడ ఆహారపు అలవాట్లు కానీ వారి జీవనశైలి వల్ల కూడా ఈ కొత్త రకాల వైరస్లు అనేవి పుడుతూ ఉంటాయి. దాని ద్వారా అక్కడి నుంచి ఇతర దేశాలకు ట్రావెలింగ్ చేసేవారి ద్వారా ఈ వ్యాధి అనేది ఇతర దేశాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. కానీ దీన్ని అరికట్టడం ఎలా అనే దానిపై కూడా అందరూ దృష్టి సారించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ICMR సూచన చేస్తుంది. HMPV వైరస్ అనేది సోకకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే పలు ఆదేశాలు సూచనలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ హ్యూమన్ మెటాప్యూనో వైరస్ HMPV అనేది సోకకుండా ఉండే విధంగా గతంలో ఏదైతే మొదట స్వైన్ ఫ్లూ అనేది దేశాన్ని వణికించింది, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ఇబ్బంది ఏర్పడింది. దాని ద్వారా కొంతమంది చిన్నపిల్లలు కూడా మృత్యువాత పడ్డారు. అత్యంత చిన్నారులను అప్పుడే పుట్టిన పిల్లల్లో ఈ స్వైన్ ఫ్లూ అనేది ఎక్కువగా వ్యాపించింది. తర్వాత కరోనా వేవ్స్ అనేవి ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయి. అందరూ కూడా మరువలేని అవి ఇబ్బందులు అంటే ఎవరు కూడా మర్చిపోలేని దృశ్యాలు అవి గతంలో జరిగినవి. ఇప్పుడు కూడా అటువంటి భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా వైద్య శాఖ అధికారులు రాష్ట్రాలకు సూచనలు చేస్తూ ఉన్నారు. వినయన
శివ, మరి కోవిడ్ తరహాలోనే క్వారంటైన్లో పెట్టి చికిత్సలు అందిస్తున్నారా? 8 months 3 months బేబీస్ ఇద్దరికి కూడా క్వారంటైన్లో పెట్టి చికిత్స ఏమైనా అందిస్తున్నారా? కోవిడ్ తరహాలో కూడా మనం చూసుకున్నట్లయితే వారికి కూడా క్వారంటైన్లో పెట్టి చికిత్స అందించేవారు. మరి హెచ్ఎంపీవీ వైరస్ సోకిన ఇద్దరు పిల్లల్ని కూడా అలానే చేస్తున్నారా? రైట్, గతంలో ఏదైతే కరోనా సోకిన సందర్భంలో వారి క్వారంటైన్ పీరియడ్ అనేది కొంత మినిమం 15 days 20 days అనేది ఉంటుంది. వారికి కొంచెం ఫ్లూ లక్షణాలు తగ్గిన తర్వాత వారిని మళ్ళా క్వారంటైన్ నుంచి నార్మల్ వార్డుకి పంపించేవారు. కొంతమంది ఇంటి వద్ద ఉండి బయటికి రాకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ కూడా వారికి సూచనలు చేసేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజెంట్ చిన్న వయసు ఉన్న పిల్లలకు ప్రజెంట్ అంటే అత్యంత ప్రమాదకరం కానప్పటికీ ఈ ఫ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ ఫ్లూ అనేది ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ప్రజెంట్ ఇద్దరు కూడా 8 నెలలు అలాగే 3 నెలల చిన్నారులు ఇద్దరు కూడా ప్రజెంట్ బెంగళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్ లిస్ట్ అయితే తీస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఐసోలేషన్లోనే వారిని ఉంచినట్టు తెలుస్తుంది. తర్వాత ఈ ఐసోలేషన్ నుంచి తర్వాత వారి ట్రీట్మెంట్ కొంచెం సిమ్టమ్స్ తగ్గిన తర్వాత వారిని నార్మల్ వార్డుకి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. కంపల్సరీగా కరోనా సమయంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో ఈ ఫ్లూ ఏదైతే సోకిందో గతంలో కరోనా సోకిన సందర్భంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని క్వారంటైన్ పంపించి వారిని ఐసోలేషన్లో ఉంచారో ఇప్పుడు కూడా అదేవిధంగా క్వారంటైన్ ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆ విధంగానే సూచనలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం అయితే ఉందంటూ వైద్య శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. వినయ్, రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. కరోనా రీతిలో కూడా జరగబోయే హెచ్ఎంపీవీ వైరస్ కూడా బెంగళూరులో వచ్చింది. అయితే బెంగళూరులో ఇప్పటికే 2 వైరస్లు నమోదైనట్లు కూడా గుర్తించారు. 8 నెలలు 3 నెలలు ఉన్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా వీరికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదనేది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్గా కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకుండా కూడా ఈ వైరస్ వీళ్ళకి సోకింది అని చెప్పి వైద్య అధికారులు నిర్ధారిస్తున్నారు. అయితే ఈ వైరస్ కరోనా రీతిలోనే ఉండొచ్చు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎవ్వరికీ ఎటువంటి హాని ఉండదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో 11 years కన్నా చిన్న పిల్లల్ని 11 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. వైరస్ సోకినట్లు కూడా ఐసీఎంఆర్ కూడా ధృవీకరించింది. రొటీన్ సర్వేలెన్స్ వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పథోజెన్స్ను గుర్తించామని కూడా ఐసీఎంఆర్ ప్రకటించింది. బాధితులకు ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ కూడా లేదు అని చెప్పి తేల్చి చెప్పింది. అయినప్పటికీ కూడా వ్యాధి రావడం అందరినీ కూడా కలవరపెడుతుంది, భయాందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా కూడా 11 years కంటే చిన్న పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వైద్య అధికారులు ధృవీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఐసీఎంఆర్ ఒకటి లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ని కూడా ఇప్పుడు మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. అయితే అందులో ఏమని ప్రకటించిందంటే కూడా దేర్ హ్యావ్ బీన్ మీడియా రిపోర్ట్స్ ఆఫ్ సమ్ హ్యూమన్ హెచ్ఎంపీవీ కేస్ డిటెక్టెడ్ ఇన్ కర్ణాటక. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ డిటెక్టెడ్ 2 HMPV viruses in Karnataka. Both cases were identified through routine surveillance for multiple respiratory viral pathogens as part of ICMR's ongoing efforts to monitor respiratory illness across the country. The details of the detected HMPV cases are as under a 3-month-old female infant and an 8-month-old male infant who tested positive for HMPV on Jan 3rd, 2025. It is important to note that neither of the affected patients have any history of international travel అని కూడా ఐసీఎంఆర్ ఒక లెటర్ని విడుదల చేసింది. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నారు. ఐసీఎంఆర్ ధృవీకరించిన లెటర్ని కూడా. అయితే ముఖ్యంగా 11 ఏళ్ళు ఉన్న పిల్లలు లోపున్న పిల్లలకి కూడా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలని కూడా వైద్య అధికారులు నిర్ధారిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు 3 నెలలు అలానే 8 నెలలున్న పిల్లలకి కూడా ఇద్దరికి కూడా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, అలానే ఎక్కడ కూడా తాకరాని చోట్ల చేతులు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టా సరే వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకోవడం, ఇటువంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ఎవరికి సోకదని కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో కూడా వారి కుటుంబ సభ్యులకి కూడా ఎటువంటి వైరస్ సోకలేదని కూడా డాక్టర్స్ ధృవీకరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఈ వైరస్ సోకలేదు. ఆ పిల్లలిద్దరికి మాత్రమే ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి కూడా చికిత్స అందిస్తున్నట్లు కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి.
మనకి ఈ వింటర్ సీజన్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వైరసెస్, ఈ వింటర్ సీజన్ వైరస్లకి మంచి సమయం కాబట్టి వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కావచ్చు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా కొత్తగా మనకి ఇప్పుడు చైనాను వణికిస్తున్నటువంటి హెచ్ఎంపివి వైరస్లు కావచ్చు. ఇంకా భారతదేశంలో రికార్డ్ అయినట్టుగా మనకి నమోదైనట్టుగా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో మనం విఫలం కాకూడదు. ముఖ్యమైన జాగ్రత్తలు మనకి కోవిడ్లో తెలిసినటువంటి విషయాలే. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముక్కుకి మాస్క్ని ధరించటం, క్రౌడెడ్ ప్లేసెస్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళకపోవడం. మన ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రస్తుతం ప్రజలకు చెప్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు విన్నవించేది ఏంటంటే, మనం కోవిడ్లో ఏవైతే అప్రోప్రియేట్ కోవిడ్ బిహేవియర్ అన్నామో, షేక్ హ్యాండ్ లేకుండా నమస్కారం పెట్టడం మళ్ళీ మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఇప్పుడు మైకోప్లాస్మా కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్లు కానివ్వండి, మన ప్రపంచాన్ని వణికించేటువంటి సమయం. ఈ వింటర్ స్ప్రింగ్ సీజన్స్ వచ్చే 2-3 నెలలు మనం జాగ్రత్త పడినట్లయితే ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. కాబట్టి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం తిరిగి మళ్ళీ మనం ప్రారంభించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. అలాగే మనం చుట్టుపక్కల ఎక్కువ క్రౌడింగ్ ప్లేసెస్కి గ్యాదరింగ్స్కి అటెండ్ కాకపోవడం, గ్యాదరింగ్స్లో ఉండకపోవడం. మనకేమైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, లేదా ఇంట్లోనే మనం కంటైన్ కావడం, మన రూమ్లో మనం ఉండడం, జనాల్ని కలవకపోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంట్లో ఉండడం, జనాల్ని కలవకపోవడం, మంచిగా ఆహారం తీసుకోవడం, చక్కని నిద్రపోవడం, ఎక్కువ నీళ్ళని తాగటం, మంచిగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, మంచిగా నిద్రపోవడం, ఇవి ముఖ్యమైన అంశాలు. స్ట్రెస్ తీసుకోకండి, ఆందోళన చెందకండి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మా నెంబరు 9849705534. గుర్తుంచుకోండి, షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం వద్దు. గుర్తుంచుకోండి, షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం వద్దు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాద్, బంజారా హిల్స్.